స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే టామ్ హాలండ్ గారి స్పైడర్ మ్యాన్ మూవీ అండి. ఈ మూవీ నాకైతే యావరేజ్గా అనిపించిందండి. ఎందుకు అంటే స్పైడర్ మ్యాన్ మూవీస్ చాలా రిలీజ్ అయ్యాయి కదండి. ఈ అన్ని మూవీస్ చూస్తూ ఉంటే నాకు ఇది రిడెండెంట్గా అనిపించిందండి. అంటే స్వింగింగ్ కానీ, కార్స్ నుంచి వారు స్పైడర్ మ్యాన్ నుంచి పర్ఫామ్ చేసే స్టంట్స్ కానీ, విలన్స్ని ఎదుర్కొనే తీరు కానీ ఇదంతా నాకు రిడెండెంట్ అనిపించింది. అంటే స్పైడర్ మ్యాన్కి ఒక స్టైల్ ఉంటుంది కండి, ఆ స్టైల్ చూసి ఉన్నాను కాబట్టి నాకైతే ఈ మూవీ రిడెండెంట్గా అనిపించిందండి. అండ్ స్టోరీ విషయానికి వస్తే కూడా ఈ మూవీ స్పైడర్ మ్యాన్ మూవీలా కంటే కూడా కాస్త ఎక్స్మెన్ మూవీలాగా అనిపించిందండి. ఎందుకు అంటే దాని కారణం ఇందులో పోర్ట్రే చేయబడ్డ విలన్ వల్ల అండి. ఆ విలన్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఆ విలన్ సూపర్ పవర్ నాకు ఎక్స్మెన్ సిరీస్ ఆఫ్ మూవీస్ని గుర్తు తెచ్చిందండి. అండ్ ఈ మూవీలో హీరోయిక్ ఫైట్స్ ఆర్ విజువల్ ఎక్స్ట్రావగాన్సా కంటే కూడా ఎక్కువగా నాకు స్పైడర్ మ్యాన్ ఇన్నర్ స్ట్రగుల్ ఆర్ స్పైడర్ మ్యాన్ యొక్క ఎవల్యూషన్, అంటే తను నెక్స్ట్ ఎటువంటి మనిషిగా తను పరావర్తనం చెందుతున్నారు, ఎవల్యూట్ అవుతున్నారు అనేది ఈ మూవీ ఎక్కువగా డీల్ చేసినట్టుగా నాకు అనిపిస్తుందండి. ఈ మూవీ బోరు కొట్టలేదు, అలా అని ఎక్సైటింగ్గా కూడా అనిపించలేదండి. ఇట్స్ ఒక టైం పాస్ వాచ్ లాగా, ఒక నాట్ సో ఎంగేజింగ్ బట్ మైల్డ్లీ మోడరేట్లీ ఎంటర్టైనింగ్ మూవీ లాగా నాకైతే అనిపించిందండి. బట్ ఇఫ్ యు ఆర్ ఎ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్, మీరు మాత్రం ఈ మూవీని ఎంజాయ్ చేసే అవకాశాలు ఉన్నాయండి. రెగ్యులర్ స్పైడర్ మ్యాన్ మూవీస్లో కనిపించే హ్యూమర్ కానీ, విట్ కానీ, ఎమోషన్స్ కానీ, అండ్ దెన్ ఫైట్స్ కానీ, విలన్స్ని ఎదుర్కోవడం కానీ, ఆ సీక్వెన్సెస్ అన్నీ ఎప్పటిలాగే ఉన్నాయండి. సో మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఫర్ సమ్వన్ వెరీ ఫ్రెష్ టు స్పైడర్ మ్యాన్ మూవీస్ ఇట్ మైట్ ఎక్సైట్ దెమ్ అండి. కొత్తగా స్పైడర్ మ్యాన్ మూవీస్ని చూసేవారిని చాలా ఎక్సైట్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఎవరైతే ఆల్రెడీ స్పైడర్ మ్యాన్ మూవీస్ని వీటన్నిటిని చూసి ఉంటారో వారు అంత పెద్దగా ఎంజాయ్ చేయకపోవచ్చండి. ఇది నా పర్సనల్ ఫీలింగ్. బట్ మీరు మాత్రం ఈ విజువల్ స్పెక్టకల్ని బిగ్ స్క్రీన్ మీద చూడండి. డోంట్ మిస్ ఇట్ అవుట్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ మూవీ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.